మూశారు. ఆయన నింపినటువంటి స్ఫూర్తి, ఆయన అందించినటువంటి సాహిత్యం ప్రతి ఒక్కరికి ఎప్పుడూ నిలిచి ఉంటుంది. ఎప్పుడు దాన్ని ఆ స్ఫూర్తి ఎప్పుడూ చైతన్యపరుస్తూనే ఉంటుంది. సో మనం చూసాం ఆయన ఇప్పుడు ఇందాక మనం పాడినటువంటి పాట అందశ్రీ పాడినటువంటి పాట అది. 'జై బోలో తెలంగాణ' సినిమాలో ప్రతి ఒక్కరిని తెలంగాణ ఉద్యమానికి మరింతగా ఒక దాని చైతన్యంతోటి మమేకం కావడం కోసం ఆ పాట ఎంతో దోహదపడింది. సో ఒక తెలంగాణ పాటలే కాదు, మొత్తం ప్రతి తెలుగువారు ఎక్కడ ఉన్నా కూడా వారందరికీ స్ఫూర్తి నింపేలా ఎన్నో చైతన్య గీతాలు, విప్లవ గీతాలు రాశారు అందశ్రీ. అందశ్రీ మరణం పట్ల అందరూ షాక్కు గురవుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గారు, గద్రన్న కుమార్తె గారు. వెన్నెల గారు నమస్తే. నమస్తే అన్నయ్య. వెన్నెల గారు, నిజంగా అందరూ షాక్కు గురవుతున్న పరిస్థితి ఒక్కసారిగా అందశ్రీ దూరం కావడం. సో ఆయన అందించినటువంటి సాహిత్యం ఎప్పుడు నిలిచి ఉంటుంది. ఒకసారి మీకు వారితో ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్పండి. అవునన్నయ్య, జస్ట్ ఇప్పుడే న్యూస్ నేను చూసాను. ఇట్స్ జస్ట్ షాకింగ్ ఫర్ మీ. అంటే అసలుకి నిజంగా అంటే తట్టుకోలేకపోతున్నాము. నాన్నతో సమానము, నాకు నాన్న లాంటి వాడు. నాన్న అని పిలిచేదాన్ని నేను. నాకెంతో ధైర్యము. అంటే నిజాయితీ పరులు పైసల కోసము, పదుల కోసం ఆశపడకుండా తమ జీవితానంతా ప్రజల కోసము, తమ సమాజం కోసము నిర్మించాలనే ఒక తపన, ఒక ఆవేదనతో ప్రతినిత్యం పనిచేసే వాళ్ళు దూరం కావడం చాలా బాధగా అనిపించింది. ఇట్స్ రియలీ షాకింగ్ టు ఎవ్రీబడి అండ్ ఎంటైర్ తెలంగాణ స్టేట్ ప్రజలందరికీ కూడా ఇది ఒక షాకింగ్ న్యూస్. సో ఎట్లా అంటే నాన్నగారితో, గద్దర్ గారితో ఎట్లా ఉండేది అనుబంధం? అంటే వాళ్ళిద్దరూ ఎప్పుడు అంటే ఒక గద్దర్ గారు, ఒక అందశ్రీ గారు అంటే ఇట్లా కొన్ని ఎప్పుడు మర్చిపోలేరు. అది తెలంగాణ ప్రజలే కాదు, తెలుగు ప్రజలే కాదు, ఎవరు వారు అందించినటువంటి సాహిత్యాన్ని, వారు అందించినటువంటి స్ఫూర్తిని, చైతన్యాన్ని మర్చిపోరు. సో వాళ్ళిద్దరి మధ్య క్లోజ్ బాండింగ్ ఎట్లా ఉండేది వెన్నెల గారు? ఇది చిన్నప్పటి నుంచి నేను చూస్తూ వచ్చానన్నయ్య. ఇద్దరికి ఒకరి పట్ల ఒకరి ప్రేమ, గౌరవం చాలా అమితం, చాలా చాలా గ్రేట్ బాండ్ ఉండేది. వాళ్ళు కలిసిన కొద్ది టైంలో వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ ఆశయాలు, పాటలు ఎప్పుడైతే మన అందశ్రీ అని వచ్చి ఇంట్లో పాట పాడేవాడో అప్పుడు నాన్న నవ్వుకుంటారు, నీకు అసలు మైక్ అవసరం లేదురా అని చెప్పి. అంటే వాళ్ళ రిలేషన్షిప్ చాలా అంటే బయటికి బహిరంగంగా చెప్పకపోయినా కానీ సమయం వచ్చినప్పుడు వాళ్ళిద్దరు ఒకరు గుండె ధైర్యం ఇచ్చుకునేవాళ్ళు. సో ఇద్దరికి ఒకరి నీడగా ఒకరు ఉండేవాళ్ళు అనమాట. నాన్నగారికి చాలా ఇష్టమైన పాట అందశ్రీ అన్నది, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేనే లేడు, మానవత్వమున్నా మనిషన్నవాడు. నాన్న ఎప్పుడు ఈ పాటని ఎప్పుడెప్పుడు బాధగా ఉన్నప్పుడు ఈ పాటని ఎప్పుడు పాడి చాలా గొప్ప పాట అని ఎప్పుడు వర్ణించేవాడు ఇంట్లో. సో అప్పుడప్పుడు అనిపిస్తుంది నిజంగా ఈ మానవ సమాజం కోసం ఎంతో మంది త్యాగం చేశారు. మనిషిగా బతకటం లేదు, ప్రకృతిని కాపాడుకోవడం లేదు అని ఎప్పుడు బాధపడే దాంట్లో మన అందశ్రీ అన్నగారు కూడా. అంటే ఎప్పుడు వెన్నెల గారు ఎప్పుడు మనిషి యొక్క జీవితాన్ని, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, ఇందాక మీరు పాడిన పాట కూడా అది అంటే మనిషి ఒకప్పుడు ఎలా ఉండే, ఇవాళ బంధాలకు అనుబంధాలకు ఎట్లా దూరం అవుతున్నాడు అనేది చాలా అద్భుతంగా ఆ పాటలో వర్ణించారు. అంటే ఆయనకేంటి అంటే ఆ మనిషి లేదంటే పల్లె వీటిపైన ఎక్కువగా ఆయన ఫోకస్ చేశారు. ఎందుకంటే ఆయన అట్టడుగు జీవితాల నుంచి పుట్టుకొచ్చాడు. ఆయనని మంచిగానే గుర్తించలేదు అండి. ఒక దళితుల నుంచి పుట్టుకొచ్చిన సమాజంలో మనిషిగానే చూడలేదు దళితులని. అవునా, మృగాల కంటే హీనంగా చూసిన దళిత కుటుంబం నుంచి పుట్టుకొచ్చారు. తినడానికి తిండి లేదు, కూడు లేదు, గుడ్డ లేదు. అవి లేకున్నా సరే బయట గౌరవం లేదు. అసలు మేము మనుషులమా, జంతువుల కంటే హీనమని ఒక చిన్న అట్టడుగు జీవితం నుంచి పైకి వస్తూ ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్లు నుంచి పైకి వచ్చి మానవ విలువలు ఎక్కడ పోయినాయి అనే ఒక కష్టాల నుంచి వచ్చినాయి. కాబట్టి మానవ విలువల గురించి తను ఎక్కువ మాట్లాడినారు. సో ఆ కష్టాల నుంచి, మానవ సంబంధాల నుంచి ఎట్లా సాక్రిఫైస్ చేసుకొని ప్రజల కోసం అడవిలోకి వెళ్ళి సాక్రిఫైస్ చేసి కూడా ఎక్కువ దళితులే కదండి కదా. సో ఆ కోణం నుంచి వచ్చినాడు కాబట్టి సో మనుషులు, మానవత్వము, తర్వాత ప్రకృతిని ఎట్లా కాపాడుకోవాలి, సమాజం ఏమైపోతుంది, సమాజం అసలు ఈ నిర్మాణం ఆ సమాజం కావాల్సింది, మనం చదువుకొని టెక్నాలజీ వచ్చి ఇంత డెవలప్డ్ సొసైటీలో కూడా
మనిషికి గౌరవం లేకుండా, విలువ లేకుండా అరాచకాలు జరుగుతున్న సమాజాన్ని మనం ఏ విధంగా మార్చాలి అని ఒక తపన అన్నలో ఉండిందన్నయ్య. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల గారు. సో ప్రతి ఒక్కరూ సాహితీవేత్తలు, సాహితీ అభిమానులు, కళాకారులు, కవులు అందరూ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు అందశ్రీ మరణ వార్త విని. సో ఇవాళ ఉదయం ఉన్నట్టుండి ఒక్కసారిగా తన ఇంట్లోనే కుప్పకూలిపోయారు అందశ్రీ. సో వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కానీ అప్పటికే మరణించినట్టుగా, అంటే గాంధీ ఆసుపత్రికి వచ్చినటువంటి కొద్ది నిమిషాలకే ఆయన మరణ ప్రకటనను చేశారు గాంధీ ఆసుపత్రి వైద్యులు. సో అందశ్రీ రాసినటువంటి పాటలన్నీ తెలుగు ప్రజల హృదయాలపైన ఎప్పటికూ చిరస్థాయిగా ఉంటాయి. ఆయన అందించినటువంటి సాహితీ సేవకు ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయనకు దక్కాయి. సో అసలు అక్షర జ్ఞానం లేదు, ఆయన చదువుకోలేదు, స్కూలుకు వెళ్ళలేదు, పాటలు చదువుకోలేదు, రాయలేదు. ఆయనకు అప్పటికప్పుడు ఆశువుగా వస్తే అదే కవిత్వం, అదే సాహిత్యం, అదే పాట. సో ఇప్పటిదాకా ఆయన రాసినటువంటి పాటలన్నీ కూడా ఆయనకు అక్షర జ్ఞానం లేకపోయినా, ఆయన స్కూలుకు వెళ్ళి చదువుకోకపోయినా కూడా ఆయన రాసినటువంటి పాటలు యావత్ తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా సరే అందశ్రీ పాట వినని తెలుగు వారు లేరు అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. సో ఆయన వస్తువు, అంటే పాటకి ఒక వస్తువు ఉంటుంది, ఆ వస్తువు పల్లె జీవితం అయి ఉంటుంది, లేదా మనిషి జీవితం అయి ఉంటుంది, వ్యక్తి జీవితం అయి ఉంటుంది, తర్వాత ఒక విప్లవం అయి ఉంటుంది. సో వీటిపైన, వీటి చుట్టూనే ఆయన సాహిత్యం సాగింది, ఆయన పాటలు సాగాయి, ఆయన చైతన్యం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. కష్టాలెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో జనజాతరలు. సో అందశ్రీ మరణ వార్త విని అందరూ దిగ్భ్రాంతికి గురవుతున్నారు.